నమస్తే సార్. నమస్కారం. సార్ కర్నూలు నుంచి, కడప నుంచి ఒక రౌడీ గ్యాంగ్ పిఠాపురంలో దిగిందని, అది పిఠాపురం గ్యాంగ్ మొత్తం టీడీపీ ముసుగులో ఉందని వింటున్నాం. అది నిజమే అంటారా? అది పిఠాపురం గ్యాంగ్ కాదు బాబు. అది కర్నూలు పులివెందల అక్కడి నుంచి వచ్చే కొంతమంది రౌడీలు లాంటి వాళ్ళమాట. ఎందుకంటే వాళ్ళ తాలూకు కల్చరు, వాళ్ళ తాలూకు మాటలు, వాళ్ళ అంటే ప్రవర్తించే తీరు బట్టి మనం పోల్చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ పని లేకపోతే మామూలుగా వెళ్ళిపోతారు. ఏదో ఒక వర్గాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆ మార్గంలో వచ్చేవాళ్ళు మాత్రం ముందు కనుక్కుంటారనమాట. ఎవరెప్పుడు వస్తున్నారు? ఎలాగొస్తున్నారు? ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ప్రచారానికి పర్మిషన్ ఇచ్చారు? ఈ ప్రచారంలో ఎలాగా గలాభా సృష్టించొచ్చు? అంటే గలాభా సృష్టించినప్పటికి కూడా వైసీపీ మీద రాకుండా తెలుగుదేశం మీద రావాలని చాలామంది పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో లీడర్స్ ఉంటారు కానీ అందరూ పచ్చ చొక్కాలు వేసుకోరు. ఇది అలా కాదు, మిలిటరీ యూనిఫామ్ లాగా ఒక 50 మంది 100 మంది పచ్చ చొక్కాలు వేసుకున్నారంటే అది తీరా తెలుగుదేశం నాయకులు చూసినట్టయితే వీళ్ళు ఎప్పుడు చూడలేదు. అలాగా కొంతమంది పట్టుబడ్డారు. పచ్చ చొక్కాల ముసుగులో పవన్ కళ్యాణ్‌ని తీసేద్దామన్నటువంటి ఆలోచన కొంత ఉంది మాట. తర్వాత ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే, పిఠాపురంలో ముందు పవన్ కళ్యాణ్, తర్వాత ఆయన నిజాయితీ, తర్వాత తన సర్వస్వం కూడా ప్రజలకే ఇచ్చేయడం. ముఖ్యంగా ఏంటంటే పిఠాపురం దత్తపీఠాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దుతానని చెప్పడం, అలాగే పిఠాపురంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని, ఒక యూనివర్సిటీ పెట్టాలని, కొన్ని కొన్ని కోరికలు అంటే పవన్ కళ్యాణ్‌కి సహజమైన కోరికలను బయటపెట్టాడు. దాన్ని పిఠాపురం గ్రామస్తులందరూ బాగా నమ్మారు. ఏముందిరా ఆయన దగ్గర ఉన్నదంతా కూడా పార్టీలో పెట్టేశారు కదా! కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చారు కదా! పేదవాళ్ళకే పెట్టాడు కదా! ఆ ఉన్నదేదో 10,00,00,000 ఉంటే ఆ 10,00,00,000 కూడా మొన్న పార్టీకే సహాయం చేశారు కదా! అని ఒక సింపతి గెయిన్ అయింది. సింపతి చాలా గొప్పది ఎప్పుడైనా సరే. మీకు డబ్బులిచ్చి లొంగదీసుకోవడం వేరు. అలా కాకుండా ఆయన మీద జాలో లేదా ప్రేమో, ఏదో కరుణో ఇట్లాంటివి కలిగి లేదు 6, 100 నా ప్రాణం ఉంటే ఆయనకే ఓటేస్తానని పట్టుదలతో ఉండడం వేరు. హ్మ్. అలాంటి పట్టుదలతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సారీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనొచ్చు, జన సైనికులు అనొచ్చు, పిఠాపురం తాలూకు పురజనులు కావచ్చు మాట. వాళ్ళందరికీ కూడా అంటే ఎవరు మన వంగా గీత మీద ఎలాగైనా సరే ఆవిడకి ఆల్రెడీ ప్రాక్టీస్ అంటే పవర్‌లో ఉన్నప్పుడు కూడా అయిపోతుంది కదా! మళ్ళీ నెక్స్ట్ ఆవిడ పవర్‌లోకి వస్తుందని నమ్మకంతో వైసీపీ బాగా కాలిక్యులేటెడ్‌గానే అక్కడ సీటు పెట్టింది. అయితే అక్కడ వైసీపీని వీళ్ళు వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారు. హ్మ్. ఎలాగంటే పిఠాపురంలో ఆహ్, పవన్ కళ్యాణ్ నించుంటాడని అనుకోలేదు వాళ్ళు. అంటే అంతసేపు భీమవరం అంతకుముందు ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కుంటాడనేటువంటి ఆలోచనతో అక్కడ వంగ గీతనేస్తారు. అయితే పిఠాపురానికి ఏంటంటే ఉవ్వెత్తున 99% పిఠాపురం అంటే చిన్నవాడు, పెద్దవాడు, మధ్య తరగతి వాడు అందరూ కూడా మేము తప్పకుండా పవన్ కళ్యాణ్‌కి ఓటేస్తామనేటువంటి ముక్త కంఠంతో పలుకుతున్నారు. కానీ ఒక పక్క జనసేన తాలూకు జన సైనికులు గాని, వీర మహిళలు గాని ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఉంది. ఇప్పుడే గుర్తొచ్చాయండి వీర మహిళలకి ఎవరో నన్ను ఇలాగ అన్నారని. ఇది కేవలం ఎక్స్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఏమ్మా ఆయన ఇలాగాను, ఈయన్ని ఇలాగాను అంటే ఈ ఈ మామూలుగా ఈ నిందలు వేస్తే పర్లేదు గానీ, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎవరికీ మంచిది కాదు. ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయకూడదు. అలాంటి తన క్యారెక్టర్ ఏదో పోయిందని బయటకొచ్చి స్త్రీ చెప్పిందంటే ఆవిడకి అవమానం కదా! అటువంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఎన్ని వందల కోట్లైనా సరే పవన్ కళ్యాణ్ గెలవకూడదు. హ్మ్. అది చేస్తున్నారన్నమాట. ఒక పక్క ఆయన పట్టుదల ఏంటంటే పవన్ కళ్యాణ్‌ని ఇక కాలగర్భంలో కలిపేయాలి. పవన్ కళ్యాణ్ చరిత్రహీనుడైపోవాలనే ఉద్దేశం ఈయన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి. లేదు పవన్ కళ్యాణ్ నిజంగా పోరాట యోధుడు, ఆయన సహాయంతో దేశాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశం మోదీ గారిది. ఇక్కడేంటంటే తను మానసికంగా శారీరకంగా జైల్లో బాధపడుతున్నప్పుడు
పవన్ కళ్యాణ్ ఈజ్ ది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెంబర్ హూ హ్యాస్ అంటే గివెన్ షెల్టర్ అండ్ హూ హ్యాస్ గివెన్ కన్సోలేషన్ అనమాట. ఇంకెవరు రాలేదు, ఆయన ఓదార్చలేదు, ఆయన తరఫున నిలబడతానని చెప్పలేదు, అదే రోజున పొత్తు పెట్టుకుంటామని చెప్పేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కనుక. అలాగే లోకేష్ బాబు కూడా చాలా తెలివైనవాడే. అయినప్పటికి కూడా నాకు ఎవరు లేరు నాకు అన్న అంటూ ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ అని చెప్పడం. అంటే వాళ్ళ బంధం ఆ విధంగా ముడిపడి ఉందన్నమాట. ఇక్కడ సీట్లు ఇవ్వలేదని కొంతమంది ఇప్పుడు మీడియా కూడా బాగా పాడైపోయిందన్నమాట. ఎవరు తోచింది వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది మనకి మన రాష్ట్రానికి నష్టమా? లాభమా? మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటి? వాళ్ళ స్థితిగతులు ఏమిటి? ఎవరికైనా ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఎవరికైనా రూ. 5,000, రూ. 8,000 వాలంటీర్స్ తప్ప మిగతా ఉద్యోగాలు ఏవైనా ఉన్నాయా? పంటలు ఏమైపోతున్నాయి? ఇవన్నీ ఆలోచించుకోవాలండి. మనం చెప్పుకున్నప్పుడు మనం ఎవరన్నా వీడియో చూసారనుకోండి, ఈ యాంగిల్‌లో వాళ్ళు ఆలోచించాలన్నమాట. మనల్ని మనం రక్షించుకునే పద్ధతుల్లోని ఆలోచన ఆలోచిస్తే బావుంటుంది గానీ, లేదు కేవలం ఈ ఈ ఈ మాసం, ఈ 2 మాసాలతో మొత్తం ఆహ్, ఏదో విధంగా బాగుపడిపోదాం అనుకుంటే జీవితాంతం సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా! ఇప్పటికే ఆంధ్రదేశాన్ని అమ్మేసుకున్నారు, కబ్జాలు చేశారు. ఇక ముందు ఏం చేస్తారు? ఇక పూర్తిగా అనవ రాజేందర్ అంటూ అడుక్కోవాలన్నమాట. ఆ పరిస్థితి రాకుండా వీళ్ళందరూ కూడా తెలివిగా ఓటేయాలి. ఆ నాయకులు కూడా వాళ్ళు కాపాడుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే రౌడీలుగా వచ్చి పిఠాపురాన్ని భయభ్రాంతులు చేస్తారో వాళ్ళని జన సైనికులు, తెలుగుదేశం నాయకులు కొట్టుకోవడం కాదు, పోలీసు వర్గాలు ఏరి పారేయాలన్నమాట. వాళ్ళకి తెలుస్తుంది కదా! అలాగైతే సజావుగా అంటే ఎన్నికలు జరుగుతాయి. ఆ ఫలితాలు వాళ్ళ తాలూకు ప్రాప్తం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఫలితాలు మనం ముందుగా చెప్పుకోవద్దు. జనం ఎవరిని మెచ్చితే వారికే ఓటేస్తారు. ఆ జనం తీర్పే తుది తీర్పు. థ్యాంక్ యూ సార్.